మేడిపండు చూడు మేలిమై ఉండు, పట్టవిప్పు చూడు పురుగులుండు అనే సామెత మీకు గుర్తుందా అండి? అలాగే పైన నవ్వుకుంటా కనిపించే మనుషుల్ని ఎప్పుడూ నమ్మమాకండి. చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. సమాజం ఇవాళ ఎలా ఉందంటే నమ్మక ద్రోహం అనేది ఉంటుంది కదా, అలాంటిది. ఒకరికొకరికి తగాదాలు పెట్టేది, ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో ఇప్పుడు. మీ దగ్గర మీ మాట, నా దగ్గర నా మాట చెప్పేవాళ్ళే ఎక్కువండి. ఇలాంటి అనుభవాలు అయితే కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే నేను ఎవరి దగ్గర కూడా నోరు విప్పి ఆరమడిసి ఎవరికి కూడా చెప్పను నేను. ఎందుకంటే ఎదర ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది నేను గ్రహించుకోగలిగే శక్తి నాకుంది. మనం ఈ మాట చెప్తే రేపటి రోజున ఎలా రియాక్ట్ అవుతారనే సంగతి కూడా నాకు తెలుసు. మంచి వాళ్ళకి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు, చెడు వాళ్ళకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టు, మంచి వాళ్ళకి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ వాళ్ళకి మాత్రం చాలా దూరంలో ఉండాలండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట మనకి, మన వ్యక్తిత్వానికి కూడా. ఎందుకంటే చెడ్డవాళ్ళకి దగ్గరగా ఉండటం వల్ల ఆ చెడ్డ పేరు నీకు కూడా నప్పిద్ది. సమాజం నిన్ను కూడా అలాగే కేటగిరీ కింద లెక్క కట్టిద్ది. కాబట్టి చెడు వ్యక్తులకి చాలా దూరంగా ఉండండి. మీ దగ్గర మంచి ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, కానీ చెడ్డవాళ్ళకి చాలా దూరంగా ఉండండి. దీనివల్ల చాలా పరిణామాలు ఉంటాయండి. అది మనం చాలా ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. సమాజం వాళ్ళ అలా ఉంది. ఉన్న వ్యక్తులు అలాంటి వాళ్ళు అన్నమాట. ఎవరితోనైనా స్నేహం చేయకపోవడమే మంచిది నాకు తెలిసినంత మటుకు.